మన డైట్లో కావాల్సిన 3 మ్యాక్రోన్యూట్రియంట్స్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు ఫ్యాట్స్. జీర్ణక్రియలో భాగంగా కార్బోహైడ్రేట్స్ శరీర కణాల ఎనర్జీకి అవసరమైన గ్లూకోజ్ లాగా, ప్రోటీన్ అమైనో యాసిడ్స్ లాగా, ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్ లాగా మారిపోతాయి. మనకి ఎప్పుడైనా టైంకి ఫుడ్ అందకపోయినా, ఉపవాసంలో ఉన్నా, వెజిటబుల్ సూప్స్ ద్వారా లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తున్నా, మనకి డైట్ నుంచి కార్బోహైడ్రేట్స్ రాకపోతే లివర్ శరీరంలో నిల్వనటువంటి కొవ్వు ద్వారా గ్లూకోజ్ని తయారు చేసుకోగలదు. అలానే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు కావాల్సిన అమైనో యాసిడ్స్ని చనిపోయిన కణాల నుంచి కూడా తయారు చేసుకోగలరు. కానీ మన శరీరానికి తయారు చేసుకునే కెపాసిటీ లేనటువంటి వెరీ ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్ ఫ్యాట్. కాబట్టి మన డైట్లో మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ కంటే ఫ్యాట్స్ వెరీ ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్. ఫ్యాట్స్లో చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఒక రకం ఒమేగా 3 ఫ్యాట్. ఒమేగా 3 ఫ్యాట్ని వెరీ ఎసెన్షియల్ ఫ్యాట్ అంటారు. అంటే ఒమేగా 3 ఫ్యాట్ని మన శరీరం తయారు చేసుకోలేదు. ఒమేగా 3 ఫ్యాట్ ఖచ్చితంగా మన డైట్ నుంచి రావాల్సిందే. ఒమేగా 3 ఫ్యాట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏఎల్ఏ. ఏఎల్ఏ అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్. ఈపీఏ ఐకోసా పెంటనాయిక్ యాసిడ్. డిహెచ్ఏ డోకోసా హెక్సనాయిక్ యాసిడ్. ఏఎల్ఏ అనేది హార్ట్ మరియు బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఈపీఏ కంటి మరియు హార్ట్ హెల్త్కి ఇంపార్టెంట్. డిహెచ్ఏ బ్రెయిన్, కంటి చూపు మరియు హార్ట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఎసెన్షియల్ ఒమేగా 3 ఫ్యాట్స్ని డైట్లో మనం 2 రకాలుగా పొందొచ్చు. ఒకటి ప్లాంట్ బేస్డ్ వెజిటేరియన్ ఆప్షన్. వెజిటేరియన్ ఆప్షన్లో మనందరికీ తెలిసిన ఒమేగా 3 రిచ్ ఫుడ్ వాల్నట్స్. 100 గ్రామ్స్ వాల్నట్స్లో 9 గ్రామ్స్ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్లో 22 గ్రామ్స్ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. కానీ ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అన్నిటిలో కూడా ఒమేగా 3 ఒక ఏఎల్ఏ రూపంలో మాత్రమే ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఒమేగా 3 అనేది ఈపీఏ మరియు డిహెచ్ఏ రూపంలో ఉండదు. కానీ మన శరీరం ఏఎల్ఏ నుంచి ఈపీఏ కింద, డిహెచ్ఏ కింద కన్వర్ట్ చేసుకోగలదు. ఏఎల్ఏ నుంచి ఈపీఏ కింద, డిహెచ్ఏ కింద కన్వర్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏజ్తో పాటుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏఎల్ఏ నుంచి ఈపీఏ, డిహెచ్ఏ కింద కన్వర్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్ సీ ఫుడ్లో చూస్తే ఫిష్లో ఒమేగా 3 ఫ్యాట్స్ డైరెక్ట్గా ఈపీఏ మరియు డిహెచ్ఏ రూపంలో దొరుకుతాయి. మన బాడీ ఈపీఏ కింద, డిహెచ్ఏ కింద కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గుండె మరియు మెదడు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఈపీఏ మరియు డిహెచ్ఏ యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి సముద్రపు చేప వైల్డ్ కార్డ్ సాల్మన్తో, లెట్యూస్ ఆకులు, సన్ఫ్లవర్ సీడ్స్ మరియు మైక్రోగ్రీన్స్తో చేసిన ఈ రెసిపీ చూడండి. వైల్డ్ కార్డ్ సాల్మన్ న్యాచురల్గా గ్రో అయిన సముద్రపు చేప అయితే బెస్ట్. ఫామ్స్లో పెరిగిన ఫిష్ మంచిది కాదు. ఒక 6 అవర్స్ నానబెట్టిన సన్ఫ్లవర్ సీడ్స్, పసుపు, లెట్యూస్ ఆకులు, లెమన్, ఆనియన్, జింజర్, గార్లిక్, గసగసాలు, గరం మసాలా, కారం పొడి, సీ సాల్ట్ మరియు పెప్పర్, ఉల్లి ఆకు, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇంట్లోనే తయారు చేసుకున్న మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవాలో సపరేట్ వీడియో చేశాను, అది చూడండి. స్పైసెస్ అన్నిటినీ ఆలివ్ ఆయిల్తో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫిష్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని ఓవెన్ ఒక 350 degrees ప్రీహీట్ చేసుకొని తర్వాత ఫిష్ని ఒక 20 minutes బేక్ చేసి సరిపోతుంది. బేక్ అయిన ఫిష్ని ఇలా లెట్యూస్ ఆకుల్లో ఫిల్ చేసుకొని మైక్రోగ్రీన్స్తో డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఆల్మోస్ట్ 90% వెజిటేరియన్స్కి, వీగన్స్కి ఒమేగా 3 డెఫిషియన్సీ కామన్. అలాంటి వాళ్ళకి ఆల్గే, ఇది ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ రూపంలో దొరుకుతాయి. ఆల్గేలో ఒమేగా 3 అనేది ఈపీఏ మరియు డిహెచ్ఏ రూపంలో ఉంటాయి. వీటిని సప్లిమెంట్స్ లాగా తీసుకుంటే వెజిటేరియన్స్కి ఒమేగా 3 డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయొచ్చు. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మరియు రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.